హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి తెలుగు కామెడీ. గురువుగారు, స్త్రీ పురుషుల్లో ఎవరు సింప్లిసిటీగా ఉంటారు? గురువుగారు: పురుషులే శిష్య, శిష్యుడు: అదెలా గురువుగారు? గురువుగారు: ఏముంది, ఏదైనా ఒక ఫ్యామిలీని చూడు. భార్య షాపింగ్కి వెళ్ళి 500 పెట్టి ఒక చీర కొనుక్కొచ్చిందనుకో, చుట్టుపక్కల వారితో పాటు చుట్టాలకు ఫోన్ చేసి చెబుతుంది. అదే భర్త 1000 పెట్టి ఫుల్ బాటిల్ తాగొచ్చాడనుకో, సైలెంట్గా వెళ్ళి పడుకుంటాడు. ఒక శాస్త్రీయ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, ఓం అనే శబ్దంతో శరీరంలో కొన్ని భాగాలు మాత్రమే స్పందిస్తాయి. కానీ ఏవండి అనే భార్య పిలిచే శబ్దానికి శరీరంలో అన్ని భాగాలు స్పందించడమే కాకుండా పరుగులు పెడతాయని తేలింది. చిన్నప్పుడు నేను సరిగ్గా చదివేవాడిని కాదు. తర్వాత బాగా చదివే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమన్నారు. చేశా. మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా చదవడం మానేశారు. ఫ్రెండ్స్, ఒక చిన్న ప్రశ్న. నీళ్లుంటాయి కానీ నది కాదు, తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు. అదేంటో చెప్పుకోండి చూద్దాం. తెలిసిన వాళ్ళు కామెంట్లో రాయండి. ఓ పిచ్చోడు గేదె మీద వెళ్తుండగా గమనించిన మరో పిచ్చివాడు, అరేయ్, నిన్ను పోలీసులు పట్టుకుంటారు. పిచ్చివాడు 1: ఎందుకురా? పిచ్చివాడు 2: నీకు హెల్మెట్ లేదు. పిచ్చివాడు 1: కింద చూడు, ఇది 4 వీలర్ రా. భార్య: ఏమండి, నేను మీ మనసులో ఉండిపోతాను ఎప్పటికీ. భర్త: ఉంటే ఉన్నావు కానీ అక్కడ వేరే ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో గొడవ పడకు మరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. షేర్ చేయండి. థ్యాంక్ యూ.